వెల్కమ్ టు చారీ టెక్ ఇన్ఫో. ఈరోజు కోడ్ బ్లాక్స్ ఫర్ ఎక్స్టెన్షన్ కోడింగ్ C++ కంపైలర్ MinGW 64 ఫర్ GCC డౌన్లోడ్ చేయాలంటే డెస్క్టాప్ పై ఎనీ వన్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ బాక్స్లో CodeBlocks IDE ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ డౌన్లోడ్ అని ఎంటర్ చేయాలి. కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ అఫిషియల్ లింక్ www.codeblocks.org అని ఫస్ట్ ఆప్షన్ మౌస్ ద్వారా సెలెక్ట్ చేయాలి. రిలేటెడ్ అఫిషియల్ వెబ్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్ ద బైనరీ రిలీజెస్ అని ఆప్షన్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి మౌస్. మైక్రోసాఫ్ట్ విండోస్ రిలేటెడ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ CodeBlocks 20.03 MinGW Compiler GCC setup.exe ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. డౌన్లోడ్స్ ఫ్రమ్ sourceforge.net అని టూ ఆప్షన్స్ ఉంటాయి. ఎనీ వన్ ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ sourceforge.net అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. sourceforge అఫిషియల్ వెబ్ ఇంటర్ఫేస్ డిస్ప్లే అయిన తర్వాత CodeBlocks యువర్ డౌన్లోడింగ్ విల్ స్టార్ట్ షార్ట్లీ అని ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డౌన్లోడ్స్లో CodeBlocks వర్షన్ 20.03 MinGW -set-of-exe ఫైల్ అనేది ఇక్కడ డౌన్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫైల్ సైజ్ 145 MB. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ ఫైల్ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ బ్రౌజర్ అనేది మినిమైజ్ చేసిన తర్వాత ఫైల్ ఎక్స్ప్లోర్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్స్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్ CodeBlocks రిలేటెడ్ సెటప్ ఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది. దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. మౌస్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సెకండ్ వన్ రన్ అడ్మినిస్ట్రేటర్ అనేది క్లిక్ చేయాలి. ఎస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత CodeBlocks ఇన్స్టాలేషన్ పాపప్ విండో డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. లైసెన్స్ అగ్రిమెంట్లో ప్లీజ్ రివ్యూ ద లైసెన్స్ టీమ్స్ బిఫోర్ ఇన్స్టాలింగ్ CodeBlocks సెకండ్ బటన్ అగ్రీ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ చూస్ కాంపోనెంట్స్ ఆల్రెడీ డిఫాల్ట్గా టిక్ మార్క్ అనేది సెట్ అయి ఉంటుంది బాక్స్లో. నెక్స్ట్ స్పేస్ రిక్వైర్డ్ 531.5 MB ఫైల్ సైజ్ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. చూస్ ఇన్స్టాలేషన్ లొకేషన్ డెస్టినేషన్ ఫోల్డర్లో C డ్రైవ్లో C పాత్లో ఆటోమేటిక్గా ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది CodeBlocks అనేది. స్పేస్ రిక్వైర్డ్ 531.5 MB. నెక్స్ట్ స్పేస్ అవైలబుల్ 79.2 GB. నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలింగ్ ప్రాసెస్లో DLL ఫైల్స్ కానీ ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ అనేది ఇన్స్టాలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 100% ఫైల్ ఎక్స్ట్రాక్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత డెస్క్టాప్ పై CodeBlocks రిలేటెడ్ ఐకాన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డూ యూ వాంట్ రన్ CodeBlocks నౌ? ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కాగానే CodeBlock ఇంటర్ఫేస్ ఓపెన్ కావాలంటే ఎస్ అనే బటన్ క్లిక్ చేయాలి. రిలేటెడ్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది డిస్ప్లే. నెక్స్ట్ కంపైలర్స్ ఆటో డిటెక్షన్లో డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత GCC Compiler డిటెక్టెడ్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫినిష్ అని క్లిక్ చేయాలి బటన్. ఫైల్ యాక్సెసరీస్లో ఫైల్ అసోసియేషన్స్ ఇక్కడ డిఫాల్ట్గా నో లీవ్ ఎనీథింగ్ యాజ్ ఇట్ అని డిఫాల్ట్గా సెట్ అవుతుంది. ఓకే అని క్లిక్ చేయాలి బటన్. CodeBlocks రిలేటెడ్ ఫుల్ ఇంటర్ఫేస్ డిస్ప్లే అయిన తర్వాత C అండ్ ++ కోడింగ్ అనేది చేయాలంటే ఇందులో ఫస్ట్ మెనూ బార్లో ఫైల్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఫస్ట్ వన్ న్యూ. నెక్స్ట్ సబ్ ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. న్యూ ఫ్రమ్ టెంప్లెట్ విండో ఓపెన్ అయిన తర్వాత కన్సోల్ అప్లికేషన్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ గో అనే బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్కిప్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కోడింగ్ రిలేటెడ్ ఆప్షన్ అనేది ఇందులో సెలెక్ట్ చేయాలి. ప్లీజ్ మేక్ ఏ సెలెక్షన్ లాంగ్వేజ్ అనేది
ఫస్ట్ సి అయితే సి రిలేటెడ్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సెకండ్ వన్ C++ అయితే సెకండ్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ప్రాజెక్ట్ టైటిల్ ఎనీ వన్ ఒక నేమ్ రిలేటెడ్ C++ రిలేటెడ్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. డిఫాల్ట్గా నేను చారీ టెక్ ఇన్ఫో అని ఎంటర్ చేశాను. ఫోల్డర్ టు క్రియేట్ ప్రాజెక్ట్ ఇన్ స్పెసిఫిక్ డ్రైవ్ అనేది ఫోల్డర్ అనేది ఇందులో మెన్షన్ చేయాలి. రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటుంది. ఈ బటన్ మీద క్లిక్ చేయగానే రిలేటెడ్ డ్రైవ్ అనేది ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎనీ వన్ ఇక్కడ న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఫోల్డర్ ఫస్ట్ ఆప్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఫోల్డర్ నేమ్ అనేది చారీ అని ఇస్తున్నా. నెక్స్ట్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ప్రాజెక్ట్ ఫైల్ నేమ్ చారీ టెక్ ఇన్ఫో అండ్ రిలేటెడ్ ఎక్స్టెన్షన్ రిజల్టింగ్ ఫైల్ నేమ్ సి డ్రైవ్లో సి పాత్లో చారీ టెక్ ఇన్ఫో డాక్యుమెంట్స్ అనేది డిటెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత కంపైలర్ GCC కంపైలర్ అనేది డిఫాల్ట్గా సెట్ అవుతుంది. ఫినిష్ అనే బటన్ క్లిక్ చేయాలి. లెఫ్ట్ సైడ్లో వర్క్ స్పేస్ చారీ టెక్ ఇన్ఫో నెక్స్ట్ సోర్సెస్లో ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయాలి. మెయిన్ ఫైల్ నేమ్ అనేది .cpp ఎక్స్టెన్షన్ మీద డబుల్ క్లిక్ చేయాలి. రిలేటెడ్ C++ రిలేటెడ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. హలో వరల్డ్. ఇందులో అవుట్పుట్ టెక్స్ట్ అనేది చేంజ్ చేయాలంటే ఈ టెక్స్ట్ను రిమూవ్ చేసి ఎనీ వన్ ఒక టెక్స్ట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అవుట్పుట్ బిల్డ్ C++ కంపైలర్ చెక్ చేయాలంటే మెనూ బార్ డౌన్లో ఐకాన్స్ ఉంటుంది. ఇక్కడ బిల్డ్ అనే ఐకాన్ క్లిక్ చేయాలి. బిల్డ్ డీబగ్గింగ్ ఇన్ చారీ టెక్ ఇన్ఫో కంపైలర్ GNUC 0 ఎర్రర్స్ అనేది చెక్ చేయాలంటే ఐకాన్ బార్లో ఇక్కడ రన్ అనే ఐకాన్ క్లిక్ చేయాలి. చారీ టెక్ ఇన్ఫో వెల్కమ్ టు C++ అనే అవుట్పుట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అనదర్ వన్ స్టెప్ ఫస్ట్ మెనూ బార్లో ఫైల్ అండ్ మెనూ క్లిక్ చేసిన తర్వాత న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సబ్ ఆప్షన్లో ఫస్ట్ ఎంటీ ఫైల్ అనేది సెలెక్ట్ చేయాలి. ఆప్షన్ను అన్టైటిల్డ్ ఫైల్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది వర్క్ స్పేస్లో. నెక్స్ట్ ఇందులో సి రిలేటెడ్ కోడింగ్ అనేది చేయాలంటే ఫస్ట్ కోడింగ్ అనేది ఇందులో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేయాలి. ఫైల్ మెనూ క్లిక్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్. నెక్స్ట్ ఇందులో డెస్క్టాప్ ఫైల్ అనేది నేమ్ ఎంటర్ చేయాలి. ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ రిలేటెడ్ .c సేవ్ చేసిన తర్వాత ఏదైతే మనం ఫైల్ అనేది క్రియేట్ చేసామో C రిలేటెడ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది projects.c అని. రన్ అనే గ్రీన్ కలర్ బటన్ క్లిక్ చేయాలి. ఇన్ఫర్మేషన్లో విండో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. డూ యూ వాంట్ బిల్డ్ ఇట్ నౌ అని. ఇక్కడ ఎస్ అనే బటన్ ఫస్ట్ బటన్ క్లిక్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్లో వెల్కమ్ టు చారీ టెక్ ఇన్ఫో టు C++ అని ఇక్కడ అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది.